పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. జీహెచ్ఎంసీ అధికారులపై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే చర్యలు తీసుకోకుండా కళ్ళు మూసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలు జరిగేటప్పుడు వెంటనే స్పందించకుండా నిర్మాణం పూర్తయ్యాక అధికార దుర్పం చూపించడానికి చర్యలు తీసుకుంటున్నారంటూ నిలదీసింది. జీహెచ్ఎంసీ జారీ చేసిన కూల్చివేత నోటీసును సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా షేలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటకు చెందిన రఘువీర ఆచారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విజయసేన రెడ్డి విచారణ చేపట్టారు. బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్ కింద దరఖాస్తు చేశామని అది పెండింగ్ లో ఉండగా నోటీసు జారీ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలు కొనసాగుతుంటే చూస్తూ ఉంటారని, అన్ని పూర్తయ్యాక నోటీసులు జారీ చేస్తారని న్యాయస్థానం అంటోంది. ఇలా మున్సిపల్ అధికారులు ఎందుకు చేస్తారో దేవుడు దిగొచ్చినా తెలుసుకోలేరని న్యాయమూర్తి అన్నారు. షోకాజ్ నోటీసుతో పాటు అక్రమ నిర్మాణాలను సీజ్ చేయాలని గతంలో ఆదేశాలు ఇచ్చాం. ఆ ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదు? ప్రతి జోన్ సర్కిల్లో అధికారులు ఉంటారు, మరి అక్రమ కట్టడాలు ఎలా కొనసాగుతున్నాయి? ఇంటి పన్ను వసూలుకు మాత్రం వెళ్తారు కానీ అక్రమ నిర్మాణం కనిపించదా? అక్రమ నిర్మాణాలు జరిగేటప్పుడు కళ్ళు మూసుకొని తర్వాత అధికారం చెలాయించడానికి నోటీసులు జారీ చేస్తారంటూ హైకోర్టు ఫైర్ అయింది. జీహెచ్ఎంసీ జారీ చేసిన నోటీసుపై యథాస్థితిగా ఉత్తర్వులు కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని జీహెచ్ఎంసీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.